కీర్తన 90 ఈరోజు మన శీర్షికగా ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. మనిషి జీవిత పరమార్థం ఏంటి? మనిషి ఎందుకు పుట్టాడు? పుట్టి ఏం సాధించాలి? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? వై యామ్ ఐ హియర్? నేనేం చేయాలి? ఎందుకొరకు నా ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు? ఎందుకు కొంతమంది మరణిస్తున్నారు? అసలు ఏమవుతుందని ఇన్ని ప్రశ్నల పరంపర మధ్యలో ఈరోజు జాగ్రత్తగా ఈ మాటను వినాల్సిందిగా, ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం. 90 కీర్తన 3వ వచనాన్ని నేడు శీర్షికగా మనందరం కలిసి చదువుకుందాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నేను ప్రార్థిస్తున్నాగా అంతిమంగా మనం వినే స్వరం, వినాల్సిన స్వరం, వద్దనుకున్నా భ్రమా ప్రపంచంలో జీవిస్తున్నా, హేతుబద్ధమైన వాదానికి ఒకవేళ ఆహుతులైనా, ఉద్యోగ జీవితంలో బిజీగా అయిపోయినా, బ్రతుకు తెరువు వేటలోనే చితికిపోయినా, కుటుంబ పోషణే ప్రశ్నార్థకంగా మారినా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ స్వరం వినక తప్పదు. ఏంటా స్వరం? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. అక్కడ ఒక మాట స్వరం విందాం. నరులారా, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. జన్మించిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు అంటాం కదా. అయితే ఆఖరిగా మనం వినే స్వరం ఏంటంటే, మన ప్రభువారు మనల్ని పిలుస్తూ, నరులారా తిరిగి రండి, ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఈ స్వరాన్ని కొందరు ముందే విని మనకంటే ముందు వెళ్ళిపోయిన ప్రియులు ఉన్నారు. ఇంకొందరు ఈ స్వరాన్ని వింటున్న సందర్భంలో ఉన్నారు. రేపో మాపో ఈ స్వరాన్ని నువ్వైనా నేనైనా వినక తప్పదు. నరులారా తిరిగి రండి. ఒకవేళ ఇది యాత్రగా ఒకవేళ పోల్స్తే ఎందుకు వచ్చాం, మరి ఎందుకు వెళ్ళిపోతున్నాం, జీవిత ఉద్దేశం ఏంటి? కొన్ని కోణాల్లో మనం చూస్తే చాలాసార్లు మనం అంటాం, జీవితంలో ఉద్యోగం సంపాదించాలి, దానికంటే ముందు చదువుకోవాలి, చదువుకున్న బిడ్డకు ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత కారు కొనుక్కోవాలి, కారు కొనుక్కున్న తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. ఈ రకంగా సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఏంటి? ఉద్యోగంలో పైకి రావాలి. తర్వాత ఏంటి? మానవుడు అర్థం చేసుకోలేని అతి విషాదకరమైన శూన్యపు ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఆ మానవుని యొక్క జీవిత అర్ధరాహిత్యాన్ని, ద మీనింగ్లెస్నెస్ ఆఫ్ లైఫ్, మనిషి జీవితంలో అర్ధరాహిత్యం ఎలా అయిపోతుంది, మనిషి తన జీవిత అర్థాన్ని ఎలా కోల్పోతున్నాడు? జాగ్రత్తగా ఆలోచించాల్సి మనం చేస్తున్నాం. మనిషి పరిగెడుతున్న ఈ పోటీ ప్రపంచంలో ఈరోజు ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా, రేపు ఏం సంపాదించాలి, ఈరోజు రాత్రి ఏం సంపాదించాలి? పరిగెడుతున్నావు కదా, పిచ్చివాళ్ళగా పరిగెడుతున్నావు కదా, ఉద్యోగరీత్యా పరిగెడుతున్నావు, కుటుంబరీత్యా పరిగెడుతున్నావు, నిన్ను ప్రూవ్ చేసుకోవాలని పరిగెడుతున్నావు, ఏదో సాధించాలని పరిగెడుతున్నావు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒకళ్ళు పరిగెత్తే వ్యక్తి ఆలోచించండి, ఆ ఎండ్ రిబ్బన్ లైన్ ఉంటుంది కదా, ఆ ఎండ్ రిబ్బన్ లైన్ని ఆ వ్యక్తి ఎప్పుడైతే మొదటిగా వచ్చి దాన్ని చింపేస్తాడో లేదా దాన్ని దాటేస్తాడో అప్పుడు ఆ వ్యక్తి గెలిచినట్టు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఒకవేళ ఆలోచించండి, ఇప్పుడు ఆ రిబ్బన్ లైన్ దాటాలని వ్యక్తి పరిగెడుతున్నాడు, అంతవరకు నాకు మోటివేషన్ ఉంది, అది గోల్, తన గురి అది. ఇప్పుడు ఆ గోల్ ఏదైతే ఉంచండి, ఆ రిబ్బన్ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంకొక రిబ్బన్ ఇంకోటి పరిగెడతాడు, మళ్ళీ బ్రేక్ చేశాడు, నెక్స్ట్ ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ కమ్ టు ద మౌంటైన్ టాప్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు ఎక్కినా, అందనంత స్థాయికి నువ్వు ఎక్కినా సరే, దాని తర్వాత ఏంటి? ఇంకేదో చేయాలి, ఏదో చేయాలి, తర్వాత సాధించావన్నీ, లాస్ట్కి ఏంటి? ఈరోజు అందరి గమ్యస్థానాలను, జీవిత పరమార్థాలు, ఇది అయితే మనిషి జీవితానికి అర్థం వస్తుంది, ఇదైతే మనిషి జీవితానికి తృప్తినిస్తుంది అని అన్ని ట్రై చేసిన ఒక అద్భుతమైన శాస్త్రవేత్తను, మానవులందరిలోనే అత్యద్భుతమైన జ్ఞానిని ఈరోజు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఆ వ్యక్తి జీవితంలో అన్ని ట్రై చేశాడు, సుఖభోగాలు అనుభవించాడు, జ్ఞానార్జన చేశాడు, సాధించిన దానికి ఇంకా తిరుగులేనంత రీతిలో సాధించాడు. అని అంటాడు, సూర్యుని కింద ఏమేమి ట్రై చేయాలో అన్నీ ట్రై చేశాడు. ప్రియ సోదరి సోదరుడా, చివరికి ధనార్జన చేశాడు. దాని తర్వాత కష్టపడి ఏదన్నా జీవితంలో శక్తికి మించి నేను వంచన లేకుండా ప్రయాసపడాలని చెప్పి ప్రయత్నించాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక సైకిల్లోకి వెళ్ళిపోయాడు. ఆ సైకిల్లోకి వెళ్ళిపోయినప్పుడు చివరికి వెనకలు తిరిగి తన జీవిత చర్మాంకంలో ఇప్పుడు ఆయన జీవితం గురించి రాస్తున్నాడు. ఏంటి జీవితం? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట నిర్వచించారు. బహుశా ఈరోజు జీవితం ఏంటని అడిగితే కొందరు అనొచ్చు, ఏడండి అలా వచ్చాం అలా పోవాలి, ఏదో వచ్చాలు పోవాలి, మధ్యలో టైంపాస్ చేయాలి.
కొందరు ఈరోజు అంటున్న మాట ఏంటంటే జీవితం అంటే ఏదో విధి అని. ఆయన తలరాత భగవంతుడు పైన రాస్తాడు, మేము ఇక్కడ చక్రం పావులను చక్రంలాగా తిప్పుతాడు, తిప్పిన తర్వాత తీసుకెళ్ళి పడేస్తాడు. అదేనా జీవితం? ఈరోజు అర్ధరాహిత్యంగా జీవిస్తున్నావా? అందుకొరకే ప్రసంగి గ్రంథానికి వస్తాం. ప్రసంగి గ్రంథానికి వస్తాం. చెలుటనా బైబుల్స్ టు ఎక్లీషియాస్టస్ చాప్టర్ 1 2వ వచనానికి వస్తాం. ఈ వ్యక్తి అన్ని ట్రై చేశాడు, ఒక మాటగా హృదయం పొడుచుకుపోయే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి జీవితం అంటే ఏంది? జీవితం అంటే ఒక వ్యక్తి అన్నాడు అది ఇంద్రధనుసు లాంటిది, ఎన్నో రంగులు ఉంటాయి. ఇంకో వ్యక్తి అన్నాడు జీవితం అంటే హర్విల్ అన్నాడు. ఇంకో వ్యక్తి అన్నాడు జీవితం అంటే చక్రం అన్నాడు. ఇంకో వ్యక్తి అన్నాడు జీవితం అంటే టైం పాస్ అన్నాడు. ఇంకో వ్యక్తి అన్నాడు జీవితం ఏంటి అంటే పొద్దుపోక బతికే మానవుని యొక్క ప్రయత్నం అని కొందరు అన్నారు. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జీవితాన్ని నిర్వచిస్తే అసలు ఈ వ్యక్తి చివరికి తన జీవిత చర్మాంకంలో అన్ని అనుభవించిన వ్యక్తి జీవితం గురించి రాస్తున్న అనుభవ మాటలను ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి. దావీదు కుమారుడు యెరూషలేములో రాజు అయి ఉండిన ప్రసంగి పలికిన మాటలు ఏంటండి? 2వ వచనం అందరం కలిసి చదువుకో. 2nd verse అందరం కలిసి బిగరగా చదువుకుందాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. అంతా వేస్టే, అంతా వ్యర్థమే. పరిగెత్తిన తర్వాత మిగిలేదేంటి? ఆలోచించి ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు పరిగెడుతున్నావు? లాస్ట్కి ఏం మిగులుతుంది? అసలు పరిగెత్తకూడదా? ఎన్ని ప్రశ్నల మధ్యలో చితికిపోతున్నావు కదా. ఈరోజు ఆ పరిగెత్తిన వ్యక్తి లాస్ట్కి అంటున్నాడు వ్యర్థము వ్యర్థము. చివరికి అంటాడు సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? కోట్లాస్ సంపాదించావు, ఏం సాధించావు? కన్ను మూసావు, కోవిడ్ కన్ను మూసి తీసుకెళ్ళింది నిన్ను. లాస్ట్కి సమాధి స్థలంలో ప్లేస్ కూడా లేక తీసుకెళ్ళి కాల్చి పడేశారు. ఏంటి లైఫ్ వచ్చావు వెళ్ళిపోయావు అంతేనా అని అంటాడు. చివరికి ఆస్తి ఎవరికి వెళ్ళిపోతుంది? ఆ పరిస్థితి జ్ఞాపకం చేస్తే అంటాడు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన జ్ఞాపకం చేస్తూ 11వ వచనం అంటాడు పూర్వులు జ్ఞాపకమునకు రారు, చనిపోయిన వారికి గుర్తురారు. వాళ్ళు గుర్తొచ్చారా? పుట్టబో వారికి జ్ఞాపకం ఆ తర్వాత నుండబో వారికి కలగదు. 1 తరం 2 తరాలు జ్ఞాపకం చేసుకుంటారు, 3వ తరం నేను గుర్తు చేసుకోరు. 100 సంవత్సరాల తర్వాత నీ జ్ఞాపకం ఎవరికి ఉండదు. ఇప్పుడు ఎవరికొరికైతే ప్రయాసపడుతున్నావు ఎవరు నేను కనీసం పట్టించుకోడు కూడా. కనీసం నీ పేరు ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఒక 100 years తర్వాత నీ పేరు జ్ఞాపకం చేసుకోవడానికి ఒక్కడు కూడా ఉండడు, ఒక్కడు కూడా జ్ఞాపకం చేసుకోడు. నీ కొడుకు పుట్టే మనవడు మనమరాలు జ్ఞాపకం చేసుకోదన్న సత్యాన్ని విషాద రీతిలో రాస్తున్నాడు. తర్వాత 2వ అధ్యాయానికి వస్తాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పుడు ఆయన బాధలు 17వ వచనానికి వస్తాం. ఆయన అంటాడు చూడండి, ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. జీవితాన్ని అసహించుకునే స్థాయికి వచ్చేసాడు. చివరికి ఆయన అసహ్యం కాస్త ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించండి. మనిషి 21వ వచనం 22, 23 రాస్తుంటాడు ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చు. ఇంత కష్టపడతాను కదా నేను, మరి ఇంత కష్టపడిన తర్వాత నా ప్రాణం పోతే అస్సలు ప్రయాసపడని ఇంకొకరికి నా ఆస్తిని ఇచ్చేసిపోవాలా? ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది, ఇది చెడ్డగా భావిస్తున్నా. 22 సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతయు చేతను వాడు తలపెట్టు కార్యం అన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది? ఏం దొరుకుతుంది? సంపాదించిన ఆస్తి ఎవరికి వెళ్తుంది? 18వ వచనం అంటాడు సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులంటిని నా తర్వాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. ఇది ఎప్పుడు నాతో ఉండదు. ఈరోజు ఉండని వాటికి ఉండే వాటికి డిఫరెన్స్ చూపించాలని ఆశపడుతున్నా. ఉండని వాటికి ఉండే వాటికి అని అంటాడు ఇవేమి నాతో ఉండవు, ఎవడికో నేను రాసిపోతున్నా. 19 వాడు జ్ఞానము గలవాడై ఉండెనో బుద్ధిహీనుడై ఉండెనో అది ఎవరికి తెలియను. పుట్టబోయిన పరిస్థితి ఏంటి? అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న కష్టఫలం అంతటిని మీదను వాడు అధికారయుండును, ఇది వ్యర్థమే. మనిషి జీవితం అంతా జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయానికి వస్తాడు. కాలచక్రం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి కన్నీరు, ఒకసారి ఏడుపు, ఒకసారి సంతోషం, ఒకసారి బాధ. అసలు ఒకసారి జీవిత చదరంగం ఒక సైకిల్ లాగా అయిపోయి ఏమైపోతుంది అర్థం కావట్లే. ఇవన్నీ మాట్లాడిన పిమ్మట ఆఖరిగా ఆయన బాధ అంతటిని వ్యక్తపరిచి ఒకటే మాట అంటాడు. సంక్షిప్తంగా నేను మాట్లాడుతున్నా. జీవితము ఒక ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు వ్యర్థము వ్యర్థము. ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాట అంతటి వలన వారికి కలుగుతున్నది
లాభమేమి. చాలు. ఇదొక పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఇంకో వ్యక్తిని చూపిస్తాను. జీవితం అంతా వ్యర్థం 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 వ్యర్థం. మరి దేనికి పుట్టామండి? ఇదే కానీ వాస్తవం అయితే, ఈరోజు చెప్తున్నాను, ఇదే వాస్తవం అయితే దీని కొరకే జీవితం దేవుడు అనుమతిస్తే మనం ఎవరు బతకాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు. కానీ ఇంత ప్రయాసపడిన వ్యక్తికి అర్థాన్ని గ్రహించలేని పరిస్థితి ఇలా ఉంటే దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇప్పుడు 90 కీర్తన జ్ఞాపకం చేస్తూ ఇదొక లైఫ్, మీనింగ్లెస్ లైఫ్ అయితే, శూన్యపు జీవితం అయితే, అర్ధరాహిత్యం కలిగిన జీవితం అయితే, ఒక శూన్యతను మిగిల్చిన జీవితం అయితే, దేనికి పరిగెడుతున్నో తెలియని జీవితం అయితే, ఇప్పుడు దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్గా 90 కీర్తనలు చూస్తే మొదటి వచనం చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలమై ఉన్నావు. దావీదు అంటాడు, అయ్యా తరతరములు నాకు నివాస స్థలమై ఉన్నావయ్యా నువ్వు. వాట్ ఎ స్టార్క్ కాంట్రాస్ట్ దిస్ ఇస్. ఇప్పుడు అంటాడు, తరతరములు నువ్వు నాకు నివాస స్థలమై ఉన్నావు ప్రభువా. మరి నా నివాస స్థలం నువ్వే. నేను ఎందుకు బతుకుతున్నా అంటే నీ కొరకే. ఎవరి దగ్గర బతుకుతున్నా నీ సన్నిధిలో బ్రతకడానికే. నేను చేసేది దేని కొరకు? నీ పాద సేవే. దేని కొరకు? నీ ఉద్దేశమే. 90 కీర్తన జ్ఞాపకం చేస్తూ చివరికి ఆ యొక్క కీర్తనకారుడు అద్భుతంగా తన యొక్క కీర్తనను జ్ఞాపకం చేస్తూ చూడండి. అందరము ఈ మాటలు కలిసి చదువుకుందాం. అందరం కలిసి 90 కీర్తన 3వ వచనానికి వస్తాం. 2-3 వచనాలు కలిసి చదువుదాం. 90 కీర్తన 2-3 వచనాలను మనం అందరము కలిసి చదువుకుందాం. 90 కీర్తన మోషే, జ్ఞాని అయిన మోషే రాస్తంటాడు. రండి అందరం కలిసి చదువుదాం. జ్ఞాని అయిన మోషే రాస్తంటాడు. పాత నిబంధనలో సకల విద్య ప్రవీణుడైన మోషే ఇప్పుడు 90 కీర్తన రాస్తంటాడు. ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలం నీవే. మరేమంటాడు? పర్వతంలో పుట్టక మునుపు భూమిని లోకం నీవు పుట్టింపమనుకు యువములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. అయ్యా నువ్వు రమ్మని ఒకరోజు చెప్తావు ప్రభా. అయితే దానికి ముందు మా యొక్క నివాస స్థలం ఎవరు? నీవే. తరతరములకు నీవేమా నివాస స్థలము. క్రీస్తును కేంద్రీకృతమైన జీవితం, ప్రభు కొరకు బ్రతికే జీవితం ఒకవైపు, పోటీ కొరకు బ్రతికే జీవితం, సాధించడానికి బ్రతికే జీవితం, ప్రూవ్ చేసుకోవడానికి బ్రతికే జీవితం, తను తాను ఏదో చూపించుకోవడానికి బ్రతికే జీవితం, ఏదో సాధించాలని బ్రతికే జీవితం, బతుకుదెరు కొరకు బ్రతికే జీవితం, ఆ సొలొమోను జ్ఞాపకం చేసిన జీవితం ఇంకోవైపు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రెండు వ్యత్యాసం కలిగిన జీవితాలను ఒక్కసారి పరిచయం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటూ మనం కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఒక్కసారి బాగా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక వైపు ఏమో వ్యర్థం 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 అంటే మోషే అంటాడు, అయ్యా తరతరములకు నీవే మా నివాస స్థలం. ఒకరోజు నరలారా తిరిగి రమ్మని పిలుస్తావు కదా, మేము సంతోషంగా మీ దగ్గరకు వస్తాం. అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే, ఒక్కసారి యేసు ప్రభువారి యొక్క జీవిత ప్రస్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 verse 3. జాగ్రత్తగా దయచేసి ఓపికగా వినాల్సింది మనం చేస్తున్నాం. దయచేసి వచనాలు ఎక్కువ చూపించినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా లోతుగా జాగ్రత్తగా దేవుని యొక్క స్వరమును వినడానికి, ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చేయగలవాడు వినుగాక అనే వాగ్దానం దేవుడు నెరవేర్చుగాక. రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 verse 4 అందరం కలిసి చదువుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరచుతిని. ఇక్కడేంటండి? అక్కడేమో జీవితం వృధా అన్నాడే జ్ఞానైన సొలొమోను. కానీ మోషే భక్తుడు అంటాడు, తరతరం నివాస స్థలం నీవే కదయ్యా, నువ్వు పిలుస్తావు ఒకరోజు, సంతోషంగా మేము వస్తాం. మంటికి శరీరం అప్పగించబడినా సరే నరలారా తిరిగి రండి అన్నప్పుడు సగర్వంగా నీ దగ్గరికి వస్తాం కదా ప్రభా. ఎక్కడ స్టార్ట్ అయిందో స్టోరీ తిరిగి మేము మీ దగ్గరికి వస్తాం కదా అని. అందుకొరకే ప్రసంగ గ్రంథం ఆఖరి అధ్యాయం మనం చూసినట్లయితే, మన్నైనది వెనుకటి వరలే మరలా భూమికి చేరును, ఆత్మ తానిచ్చిన దేవుని యొద్దకు చేరును. అయితే బాగా ఆలోచించు, ఆత్మ దేవుని యొద్దకు చేరిన ఆ గడియలో, దానికి ముందు దాని తర్వాత ఆ జరగబోయే జీవిత అర్థాన్ని బాగా జాగ్రత్తగా నేను 7 సత్యాలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడతాను. 7 డిఫరెంట్ బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్స్, 7 రకాల జీవితాలను మీ ముందు పరిచయం చేస్తాను. 7ట్లో ఒక సామాన్యమైన మాట మీరు అర్థం చేసుకుంటే వర్తమానం అర్థమైనట్లే. త్వరితగతిన మీరు సహకరించాల్సి మనం చేస్తున్నాం. మొదటిగా రండి మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి, మనకు యేసుక్రీస్తు ప్రభువారే మన మాదిరి. చాలాసార్లు యేసు ప్రభు మాదిరిని మర్చిపోతే జీవితానికి విలువే లేదు. ఎందుకంటే మన మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవంగా చూసినట్లయితే పౌలు భక్తుడు కూడా ఇప్పుడు ఆలోచించండి, చనిపోతున్నప్పుడు నా జీవితం వ్యర్థం 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 అని చెప్పలే. ఏమంటున్నాడు చూడండి, మరణ మృదగం కళ్ళ ముందు మ్రోగుతూ ఉంది,
మృత్యువు కొన్ని నిమిషాల్లో తనని చిరాగృహానికి తీసుకుపోయే సందర్భం వచ్చింది. 2 తిమోతి 4:7 యేసు ప్రభువారు ఏ విధంగా అయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను, ఇట్ ఈస్ ఫినిష్డ్, నా తండ్రి పని నేను ముగించాను, తండ్రి చేతికి అప్పగిస్తున్నానని క్రీస్తు కేంద్రీకృతమైన దేవుడు కేంద్రీకృతమైన జీవితాన్ని యేసు ప్రభు ఎలా అయితే అంతిమంగా తుది శ్వాస విడిచాడో, ఇప్పుడు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చూడండి, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. నా మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. నా జీవితం వ్యర్థం అంటే మన భాషలో బేకారు జీవితం నాది, ఎందుకు బతికానో తెలియదు అనట్లేదండి. చేసినంత వ్యర్థం 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 అనట్లేదు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, జీవితం వేస్ట్ అన్నాడు. అంతా వ్యర్థమే. అరే నువ్వు చేసిందంత వ్యర్థమైతే ఎందుకు బతికావు మరి? సొలొమోనుకి అంటాడు, జీవిత పరమార్థం ఒకటే, మానవ కోటి వీధి ఇదే, దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన భయభక్తులు నడవాలి అంతే అని చెప్పి చివరికి చర్మాంకంలో జవాబు చెప్పాడు. కానీ ఆయన జీవిత సారాంశాన్ని ఒక మాటలో చెప్తే ఏమంటాడండి? అంతా వ్యర్థం. ఈరోజు మధ్యాహ్న సందర్భంలో నేను ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. వాస్తవంగా మాటను ఒక దైవజనుడు అడిగారు. ఒక దైవజనుడు తన పరిచర్య చేయక మునుపు తన జీవితాన్ని ఒక పెద్ద వ్యక్తి వచ్చి అడిగాడు. పెద్ద ఆయనకు బోధించిన ఆయన వచ్చి అడిగాడు, అవును బాబు, నీ జీవితం ఏమనుకుంటున్నావంటే లూకాసు వార్త 5:5 అన్నాడు. నా జీవితం లూకాసు వార్త 5:5 అన్నాడు. బాగా ఆలోచించండి, ఏంటండి లూకాసు వార్త 5:5 ఏమంటున్నాడు చూడండి. సీమోను అంటున్నాడు, ఇది నా జీవితం అయ్యా అని ఆ యవనస్తుడు అన్నాడు. ఏమంటున్నాడు? రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియో దొరకలేదు. ఇదా ఆయనను నీ మాట చొప్పున వలలు వేత్తుము. ప్రియ సోదరి ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నావా? రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఏమీ దొరకలేదు, మా జీవితం శూన్యంగా మిగిలింది. ఒక్కసారి వెనకాల తిరిగి చూస్తే ఏం మిగిలిందంటే ఏమీ మిగిలిలేదు. అలా ఉన్న పరిస్థితి. ఏం చేస్తామంటే డబ్బు మిగిలింది. ఎవరి కొరకు అంటే భావితరాల కొరకు. కేర్ చేస్తారా? చేయరండి. మరి దేని కొరకు ప్రయాసపడ్డావు? ఏదో అండి చేయాలి కాబట్టి చేశాను. అదా నీ జీవితం? రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ ఏమియో. ఎంత విషాదకరమైన పరిస్థితి అండి. రాత్రి అంతా ప్రయాసపడితే ఏమి దొరకలేని పరిస్థితి. పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం. మరణ మృతంగం మోగక మునుపు మృత్యుదూత ముందు నిలబడి నేను నా పరుగు కడముట్టించిందని కలగలేకపోతే నీ జీవితం ఇప్పుడు దాకా బతికిన జీవితం వేస్ట్. ప్రియ సోదరి సోదరుడా, చెల్లి తమ్ముడు, అక్క అన్న, అమ్మ, ఈరోజు నాన్న లాంటి వారితో కూడా నేను మరొకసారి మాట్లాడుతున్నా, అమ్మ లాంటి వారితో మాట్లాడుతున్నా, అమ్మమ్మ లాంటి వారితో కూడా మాట్లాడుతున్నా. ఈరోజు వెనకలు తిరిగి చూస్తే దేని బ్రతికానో తెలీదు, నా పరుగు కడముట్టించానని పౌలు అన్నట్టు చెప్పడానికి బాగుంది కదా అని చెప్తున్నానంటే మాత్రం ఇంకా జీవితానికి దానికి విలువ లేదు, నీ బ్రతికిన జీవితానికి అర్థం లేదనే సత్యాన్ని మరొకసారి బాధతప్త హృదయంతో జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడైనా ఆలస్యం ఏమీ లేదు. ఈరోజు నువ్వు తెలుసుకుంటే జీవిత పరమార్థం తెలిసిపోతుంది. అందుకొరకు యేసు ప్రభువారు ఎప్పుడు కూడా తన జీవితం తండ్రి పనితో ఆరంభించాడు. 12 సంవత్సరాల వయసులో భౌతిక తల్లిదండ్రులు వచ్చి, ఏంటయ్యా దేవాలయం తప్పిపోయినావు, నీకు బాధ లేదా అంటే యేసు ప్రభువారు అన్నాడు, నా తండ్రి పనులు ఉండాలని నీకు తెలీదా అమ్మా? నా తండ్రి పనులు ఉండాలని తెలీదా? ఎవరి పని అది? పరలోకపు తండ్రి పని. మరి పరలోకపు తండ్రి పనులు ఉన్నప్పుడు తన జీవితం అదే రీతిగా ప్రతిరోజు ఆ పరలోకపు తండ్రితో యేసు ప్రభువారి యొక్క రహస్య జీవితం చూస్తే, రాత్రంతా యేసు ప్రభువారు సైలెంట్లీ వాజ్ స్పెండింగ్ టైం విత్ ద లార్డ్. పరలోకపు తండ్రితో టైం స్పెండ్ చేస్తున్నాడు. అందుకొరకే మరియాతో ఒక మాట అన్నాడు యేసు ప్రభువారు, ప్రియ సోదరి జాగ్రత్త విను, జీవిత పరమార్థం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విను, టైంపాస్ వాక్యం కాదు ఇది, బాగా వినండి జాగ్రత్తగా. అందుకొరకు యేసు ప్రభువారు మార్త విస్తారాన్ని పని పెట్టుకొని కంగారు పడతా తొందరపడతా ఉంది. అప్పుడు యేసు ప్రభువారు మరియమ్మ గురించి మాట్లాడుతున్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది, ఎప్పుడు కూడా తన నుంచి అది దొంగిలించబడదు. ఏం ఎంపిక చేసుకుంది? యేసు ప్రభు పాదాల దగ్గర ఉండడం నేర్చుకుంది. నువ్వు జీవితంలో ఎంత ప్రయాసపడు, ఆయన సన్నిధిలో నుండి నువ్వు బయటకు వెళ్ళి, ఆయన పాద సన్నిధి నుంచి బయటకు వెళ్ళి నువ్వు పడే ప్రయాస, కార్చే చెమట, నీ వృత్తిరీత్యా నువ్వు పానార్పణంగా పోయబడినా సరే అది వ్యర్థమే. మోషే భక్తుడు జ్ఞాపకం చేసి అన్నాడు, మంటికి మన్నుగా అప్పగించబడుతున్నారు, నరలర తిరిగిరండి నువ్వు చెప్తున్నావు, కానీ మొదటి వచనం అంటాడు, తరతరముకు నీవే మా నివాస స్థలం. దేవుడు నివాస స్థలముగా కాకుండా నువ్వు చేసే ప్రయాసాలు ఏవైనా సరే అవి వ్యర్థమో. వాట్ ఎవర్ యు డూ
outside the fundamental relationship of God and you, it's going to be waste. అందుకొరకే అద్భుతమైన ఒక మాదిరిగా యేసుప్రభు వారు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు. చాలాసార్లు మనం తెలియక క్రైస్తవ ప్రపంచం కూడా పరలోక ప్రార్థన వెంటనే చేస్తాం. గ్రహించావా? అర్థాన్ని అసలు గ్రహించావా? అర్థం గ్రహిస్తే జీవిత పరమార్థం మారిపోతుంది. మరి ఏమని ప్రార్థన చేయమన్నాడు? యేసుప్రభు ప్రార్థన జీవితాన్ని లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 11 verse 1. ఆయన ఒక చోట బాగా గమనించండి, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనను అడిగాను. యేసుప్రభు ప్రార్థన సమయం ఒక చోటు, ఒక ప్రాంతంలో యేసుప్రభు తన తండ్రి ఆ వ్యక్తిగత సంబంధ బాంధవ్యంలో సమయాన్ని గడుపుతున్నప్పుడు బాగా వినండి, వెంటనే శిష్యులు ఇన్స్పైర్ అయ్యారు. అయ్యా, యోహాన్ నేర్పించాడయ్యా, మరి మాకు కూడా ప్రార్థన నేర్పించు. కొంతమంది ఎగతాళి చేస్తారు, ఎలా ప్రార్థన చేయాలని యేసుప్రభు నేర్పించి అదే ప్రార్థన చేస్తారని. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. యేసుప్రభు ఒక శాంపుల్ నేర్పిస్తే ఆ శాంపుల్లో ఎంత లోతైన సత్యం దాగుందో 7 అద్భుతమైన సత్యాలు త్వరితంగా నేర్పించి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నారు. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు. తెలియక చేశావా? అయినా సరే ఈరోజు తెలుసుకో, అర్థాన్ని తెలుసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి యేసుప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో జీవిత పరమావధిని, జీవితం యొక్క సారాంశాన్ని ఒడబోసి దేవుడు ఒక్కసారి 7 సత్యాలు నేర్పించాడు. ఆ 7 సత్యాలు నేర్చుకుంటే అంతే జీవిత పరమార్థం అర్థమైపోతుంది. ఆ తర్వాత 6 సత్యాలు, టోటల్గా 7 పాయింట్స్ని మీ ముందు పరిచయం చేసి త్వరగతిన ముగించాలని ఆశపడుతున్నా. జాగ్రత్తగా వింటే ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే దేవుడికి అంత ఆహారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనిషి జీవిత పరమార్థం ఒక్క మాటలో చెప్పాలి అంటే, నా పరుగు కడమొట్టించుతిని, తండ్రి చేయటకు నీ నాకు ఇచ్చిన పనిని ముగించి నీ చేతికి అప్పగిస్తున్నాను, భూమి మీద నేను ఘనపరిచాను. ఇవన్నీ మాటల్లో ఒక్క సారాంశం తీసుకుంటే యేసు ప్రభువునే మొదటి ఉదాహరణగా తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి అద్భుతమైన సత్యాలను మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి అందరం కలిసి చదువుకుందాం. పరలోకమందున, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, మొదటి మాట బాగా గమనించండి. 7 పాయింట్స్ చెప్పాలని ఆశపడుతున్న, జాగ్రత్త వినండి. పరలోకమందున్న తండ్రి, బాగా వినండి. మా సృష్టికర్త అనలేదు. సృష్టికర్త అంటే బాగా వినండి, సృష్టికర్తకు సృష్టికి సంబంధం ఉండదు. ఎందుకంటే క్రియేటర్ ఈజ్ అవుట్ సైడ్ ద క్రియేషన్. సృష్టికర్త ఉండాలి అంటే సృష్టికి బయటే ఉండాలి. ఐ రిపీట్ దిస్ లైన్స్. క్రియేటర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద క్రియేషన్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఫస్ట్ పాయింట్ ఈజ్ గాడ్స్ పర్సన్, వ్యక్తి. ఏంటంటే ఆయన సృష్టికర్త కాదు. నీ జీవిత పరమార్థం అర్థం చేసుకోవాలంటే మొదటిగా అంటాడు, ఆ బాంధవ్యంలో, రిలేషన్షిప్లో సృష్టికర్త సృష్ట్యము అది కాదు రిలేషన్షిప్ చెప్పేది. ఏమంటున్నాడండి? పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి అంటే బాగా వినండి, తండ్రికి పిల్లలకు మధ్యలో నువ్వు తండ్రివా కాదా అంటే ఫస్ట్ ఏం చేస్తారండి? ఎవరంటే ప్రాబ్లం వచ్చిందండి, తండ్రికి పిల్లల కాదా, ఆయన నా తండ్రి కాదని, నేను ఫాదర్ని కాదన్నాడు అనుకోండి, వెంటనే మనకున్న శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? కమ్ ఫర్ DNA టెస్టింగ్ అంటారు. DNA టెస్టింగ్లో ఏమవుతుందంటే తండ్రిలో ఉన్న స్వాస్థ్యము ఆటోమేటిక్ ఎవరికి వస్తుందండి? బిడ్డలకు వస్తుంది. అది ప్రకృతి ధర్మం. దేవుడు పెట్టిన ఆ సీక్రెట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ఫాదర్స్ బీయింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద చిల్డ్రన్. బాగా వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆత్మ మన తండ్రి అంటే, తండ్రి యొక్క ఆత్మ ఏ రోజైతే నరుని నాస్కరంలో జీవాయువుదగ నరుడు జీవాత్మాయను అంటే తండ్రి యొక్క ఆస్తి ఆత్మరూపంలో మనిషికి వచ్చింది, రైట్? తిరిగి నరులారా నా యొద్దకు రండి అంటే ఈ ఆత్మ తిరిగి శరీరాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఈ మధ్యలో స్టోరీ మొత్తం స్టార్టింగ్ లైన్లో ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. బా, ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు తండ్రిలోంచి వచ్చావంటే తిరిగి నీ ఆత్మ తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తుంది? తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఇంకో మాటలో తండ్రి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. ఒక మాటలో చెప్పాలంటే వీఆర్ ఫర్ హిమ్, మనం సృష్టికర్త కొరకు బ్రతుకుతున్నాం. అందుకు రెండోది చూస్తే రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. రెండోది చూడండి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. అందరం కలిసి చదుదాం. పరలోకమందున్న మా తండ్రి. మొదట్లో ఏం చూడండి, పరలోకమందున్న తండ్రి. ఫస్ట్ ఏమో తండ్రి అంటే పర్సన్. నెంబర్ 2 పరలోకము, పొజిషన్. ఏంటండి? స్థాయి. అందుకో ప్రభు అన్నాడు, ఏంటి నాకు ఏం దేవాలయం కడతారు మీరు? భూమి నా పాదపీఠం, పరలోకం నా
సింహాసనం. అంటే పరలోకము ఉందున్న తండ్రి అంటున్నామంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం. వీఆర్ యాక్సెప్టింగ్ ద అబ్సల్యూట్ సావరెంటీ ఆఫ్ గాడ్. నంబర్ 1, మొదటి ప్రత్యక్షత, గాడ్స్ పర్సన్. ఆయన ఎవరు? మనకు తండ్రి. అంటే ఆయన ఆస్తి మనకు వచ్చింది, తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆ సత్యం తెలుసుకోవాలి. రెండవది, పరలోకమందున్న, అంటే రెండవది ఏంటంటే పొజిషన్. దేవుడు సార్వభౌముడు. పరలోకంలో ఏది శాసిస్తే నిరంతరం అది జరగాల్సిందే. మూడవది, మత్తయి 6:10, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, హ్యాలోడ్ బి దై నేమ్. అంటే స్తుతి, ప్రైజ్. మొదటి పి, గాడ్స్ పర్సన్, ఫాదర్. నంబర్ 2, గాడ్స్ పొజిషన్, హెవెన్. నంబర్ 3, ప్రైజ్, హ్యాలోడ్ బి దై నేమ్. అందుకొరకే 100వ కీర్తన 4వ చూడండి. Psalm 100:4. Psalm 100:4. 100వ కీర్తన 4వ చూద్దాం, అందరం కలిసి చదువుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రైజ్, మూడో మాట స్తుతి, ఆరాధన. ఆ తర్వాత అందరం కలిసి 10వ, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యము వచ్చుగాక. రాజ్యం అంటే అధికారం, పవర్. ఇప్పుడు చూడండి, ఆర్డర్ చూడండి. వెన్ యూ అండర్స్టాండ్ గాడ్స్ పర్సన్, నంబర్ 2, యాక్సెప్ట్ గాడ్స్ పొజిషన్ అండ్ ఆఫర్ గాడ్స్ ప్రైజ్, దెన్ కమ్స్ గాడ్స్ పవర్. 4 మాటలు చూడండి. పర్సన్, పొజిషన్, ప్రైజ్ అండ్ పవర్. రాజ్యం వచ్చింది అంటే శక్తి విడుదలైంది. అయితే శక్తితో ఆగిపోయిందా? లేదండి. ఇది ప్రాముఖ్యమైన సత్యం. అందరం కలిసి చదువుకుందాం. 10వ, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. చిత్తము నెరవేర్చబడుట 5వ మాట గమనిస్తే, ఇట్ ఈస్ ద పర్పస్, సంకల్పము నెరవేర్చబడుట. ప్రియ సోదరి సోదరు, బాగా ఆలోచించు. సంకల్పము, దేవుని యొక్క సంకల్పము, పర్పస్. ఒక వ్యక్తి జీవితము శూన్యం కాదు, ఒక వ్యక్తి జీవితం వ్యర్థం కాదు, ఒక వ్యక్తి జీవితం పనికి రాకుండా పుట్టాం, పనికి రాకుండా పోతాం, అర్థం లేకుండా వచ్చాం, అర్థం లేకుండా పోతాం, అర్థం లేని వ్యర్థం జీవితం అని కాదు. 5 మాటలు చూస్తే, గాడ్స్ పర్సన్ ఈజ్ హెవెన్లీ ఫాదర్, గాడ్స్ పొజిషన్ ఈజ్ ఇన్ హెవెన్. నంబర్ 3, గాడ్స్ ప్రైజ్, హ్యాలోడ్ బి దై నేమ్. గాడ్స్ పవర్, లెట్ ద కింగ్డమ్ కమ్. గాడ్స్ పర్పస్, పరలోకంలో దైవ చిత్తం నెరవేర్చబడినట్లు అయ్యా భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చబడిన గాక. ఆలోచించండి ప్రియమిత్రమా, ఎందుకు అవుతున్నాయి తెలుసు? ఇదంతా ఆల్రెడీ నిత్యత్వంలో అయిపోయాయి. ఈ మాట చేత కొంతమంది అంగీకరించకపోవచ్చు. పరలోకంలో గమనించండి, జగత్తు పునాది వేయబడు మనకు క్రీస్తులో వధించబడిన దేవుని గొర్రెపిల్ల కాదా? మరి జగత్తు పునాది ఉంటే వధించబడితే మళ్ళీ గుడ్ ఫ్రైడే ఎందుకు? ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ డన్. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ముందే జరిగిపోయింది. అది దేవుని పర్పస్. భౌతిక రూపంలో ఎప్పుడైతే కార్యసిద్ధి అవుతుందో అప్పుడు కార్యకారి దాని యొక్క ప్రభావాన్ని ఇక్కడ చూస్తాం భూమి మీద. అందుకొరకే కాలము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకం వచ్చిన మాట నమ్మదగినది. ఎందుకు నమ్మదగిందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు నిత్యత్వంలో ఆల్రెడీ ఏదైతే ప్రవచించబడిందో, నిత్యత్వంలో ఆల్రెడీ ఏదైతే జరిగిందో, దైవచిత్తం పరలోకంలో ఎలా జరిగిందో అదే దైవచిత్తం భూమి మీద కూడా జరగబడినట్లు క్రీస్తు ప్రభువు వారు తండ్రికి అప్పగించుకున్నాడు. నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తము జరుగును గాక. ఇంకో మాటలో, పర్పస్, ఆల్వేస్ ఫోకస్డ్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ గాడ్, హెవెన్లీ ఫాదర్స్ పర్పస్.